హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే స్టాక్ అనాలిసిస్. ఈరోజు మార్కెట్లో టాప్ 10 స్టాక్స్ ఏమున్నాయి, మనం పోర్ట్ఫోలియో ఈ 10 స్టాక్స్తో బిల్డ్ చేసుకొని లైఫ్ లాంగ్ మనం హోల్డ్ చేసుకోవచ్చా ఒకసారి చూద్దాం. ఏషియన్ పెయింట్స్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 3249, 3249 రూపీస్. సో దీని హై ప్రైస్ చూస్తే 32,400 వరకు వెళ్ళింది రీసెంట్ హై. తర్వాత లో చూసుకుంటే మనకి 2680. ఎప్పుడు కూడా కానీ ఈ స్టాక్స్ బై చేస్తున్న తగ్గినప్పుడల్లా మనం బై చేసి యాడ్ చేసి పెట్టుకుంటూ ఉంటే మనం ఇవి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఏషియన్ పెయింట్స్ నెంబర్ 1 స్టాక్. తర్వాత ఆయిల్ కంపెనీస్లో మనకి బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇది కూడా మనకి రీసెంట్ హై వచ్చి 367. ఎవ్రీ ఇయర్ లేదంటే మీకు క్వార్టర్ అండ్ క్వార్టర్ మంచి డివిడెండ్ ఇస్తూ ఉంటుంది. ఈ స్టాక్ కూడా మీకు లైఫ్ లాంగ్ ఈ స్టాక్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఇది స్ప్లిట్ అవుతూ ఉంటుంది, బోనస్లు ఇస్తూ ఉంటుంది. నెంబర్ 1 స్టాక్ ఆయిల్ కంపెనీస్లో. సో ఇది మనం లైఫ్ లాంగ్ హోల్డ్ చేసుకునే నెంబర్ 1 స్టాక్. తర్వాత ఎల్ఎన్టీ, ఇది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎల్ఎన్టీ కంపెనీ గురించి మీకు తెలుసు. సో ఇది కూడా తీసుకుంటే మనకి 52 ఫండమెంటల్స్ తీసుకుంటే 52 వీక్స్ హై 3919. ఇది లో వచ్చింది 2856. పిఈ వచ్చి 39 దగ్గర ఉంది. సో ఈ స్టాక్ కూడా నెంబర్ 1 స్టాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఈ స్టాక్ని కూడా మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటే ఏ ప్రైస్లో అయినా మీరు బై చేయండి. తర్వాత ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ లాగా తగ్గినప్పుడల్లా యాడ్ చేసుకోండి. ఈ స్టాక్స్ ఏంటంటే మీరు రోజు మానిటర్ చేయాల్సిన పని లేదు. అమౌంట్ ఉన్నప్పుడు ఈ స్టాక్లు ఎప్పుడు మనకి వీలుంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ సన్ ఫార్మా కూడా మీకు ఫార్మాసిటికల్ కంపెనీలో ఇది ఒక నెంబర్ 1 కంపెనీ. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1875. ఈ స్టాక్ కూడా ఫండమెంటల్స్ తీసుకుంటే ఈ 43 దగ్గర ఉంది. తర్వాత హై వచ్చి 1875, 52 వీక్స్ లో వచ్చి 1068. సో ఇది కూడా 4,46,864 క్రోర్స్ లార్జ్ క్యాప్ కంపెనీ. సో ఇలాంటి కంపెనీలు ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, తర్వాత పెద్ద మొత్తంలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే వీటి మీద భరోసా ఉంచవచ్చు. తర్వాత ఎస్బీఐ కూడా అంతే. ఇప్పుడు ఆల్రెడీ కరెక్షన్ అయింది, లో ప్రైస్లో ఉంది. సో ఈ ప్రైస్లో కూడా 775, ఈరోజు 797లో ఉంది. సో దీనిలో వచ్చి రీసెంట్లో 775. సో ఈ స్టాక్ని కూడా మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఎప్పుడు కరెక్షన్ వచ్చినా ఇలాంటి స్టాక్స్ బై చేయండి. ఇంకా టాటా పవర్ ఒక పవర్ సెక్టార్లో లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి ఈ స్టాక్ మనకి హెల్ప్ అవుతుంది. సో టాటా పవర్ కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోండి. ఇంకా మోటార్ సెక్టార్లో టాటా మోటార్ ఆల్రెడీ ఒక మల్టీ బ్యాగర్. ఇప్పుడు మంచి కరెక్షన్ అయింది, 948, 977 లెవెల్స్లో ఉంది. సో కరెంట్ ప్రైస్ని కూడా మీరు బై చేసుకోవచ్చు. టాటా స్టీల్లో కూడా మనకి ఇది కూడా మంచి డివిడెండ్ ఇచ్చే కంపెనీ. ఇది కూడా బోనస్లు ఇస్తూ ఉంటుంది, స్ప్లిట్ అవుతూ ఉంటుంది. మీకు లాంగ్ టర్మ్ హోల్డింగ్ ఇది కూడా మంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది. టాటా స్టీల్ ఇప్పుడు ఆల్రెడీ కరెక్షన్ ఉంది. ఈరోజు 4.5% అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. సపోర్ట్ వచ్చి 155 సపోర్ట్, ఇక్కడ నుంచి కూడా మంచి మూమెంట్ వచ్చింది. హై వచ్చి 181. సో టాటా స్టీల్ కూడా మనకి ఒక మంచి కంపెనీ. నెక్స్ట్ రిలయన్స్ మీకు ఇప్పుడు 1+1 బోనస్ ఇస్తుంది. సో ఈ స్టాక్ని ఈ ప్రైస్లో బై చేసినా కూడా 2980. ఈ ప్రైస్ అట్రాక్టబుల్ ప్రైస్. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా తగ్గినప్పుడు ఇలాంటి స్టాక్స్ ఎస్ఐపి లాగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిమెంట్ కంపెనీలో నెంబర్ 1 కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్.
అల్ట్రాటెక్ సిమెంట్ మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. ఎప్పుడు తగ్గినా కూడా కానీ అప్పుడు యాడ్ చేయండి. ఇలాంటి కంపెనీలు ఏంటంటే మీకు ఎప్పుడు కూడా కానీ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తాయి. మనం ఎన్నుకునేటప్పుడే మంచి కంపెనీని ఎన్నుకోవాలి. ఆ కంపెనీలు మనం ఎన్ని రోజులు హోల్డ్ చేసినా కూడా కానీ తరతరాలు కూడా కానీ అవి కంపెనీలు గ్రో అవుతూనే ఉంటాయి. మనకి దాని నుంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో అంతకంటే ఎక్కువ రేట్లు మనకి రిటర్న్స్ ఇస్తాయి. ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మనకి రిస్క్ లేకుండా ఉండాలంటే మంచి కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అవి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తాయి. రోజు స్టాక్స్ కొని అమ్మడం కంటే కూడా మంచి స్టాక్స్. ఇప్పుడు మనం ఈ 10 స్టాక్స్ గురించి డిస్కస్ చేసాము. మనం నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఏ స్టాక్స్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఈరోజు టాప్ 10 స్టాక్స్లో ఈ స్టాక్స్ ఫోకస్ ఆన్ ది స్టాక్స్. సో మీరు కూడా మీ రీసెర్చ్ చేయండి. తర్వాత మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించి ఇలాంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్.